రజతోత్సవ సభకు వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కన్నతల్లి జన్మభూమిని నిధించినది ఏదీ లేదని చెప్పిన శ్రీరాముడు స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఆత్మహత్యలకు కేంద్రమైన వలసలకు నిలయంగా వలసవాదుల విషవలయంలో నాడు తెలంగాణ చిక్కుకుందని కేసీఆర్ వివరించారు. విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనం, శుభాభివందనం. మీ అందరికీ కూడా తెలంగాణ రజతోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నాను. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయస్. ఇది శ్రీరామచంద్రుడు లంక మీద యుద్ధం చేసి రావణ సంహారం చేసి అయోధ్యకు తిరిగి రావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు రాముల వారి సోదరుడు లక్ష్మణుడు సహా ఆయన వెంట ఉన్న చాలామంది పెద్దలు లంక చాలా సువర్ణమయంగా ఉంది, అద్భుతంగా ఉంది, మనం ఇంకా అయోధ్యకు ఎందుకు, ఇక్కడి నుంచే పరిపాలన చేద్దామని అంటారు. దానికి శ్రీరామచంద్రుల వారు ఒప్పుకోలేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, కన్న తల్లిని జన్మభూమిని మించినటువంటి స్వర్గం ఏది కూడా ఉండదు, కాబట్టి మనం అయోధ్యకే తరలిపోవాలని చెప్పి మళ్ళీ అందరిని తీసుకొని అయోధ్యకు రావడం జరిగింది. అదే స్ఫూర్తితోని చాలా గందరగోళ స్థితిలో ఉన్నటువంటి, దిక్కు తోతని స్థితిలో ఉన్నటువంటి, ఆత్మహత్యలకు ఆలవాలమైనటువంటి, వలసలకు నిలయమైనటువంటి ఒక ఘోరమైన ఆపదలో వలసవాదుల విషకవిగిలిలో చిక్కి నలిగిపోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విముక్తి చేయాలని, స్వరాష్ట్రం సాధించాలని, జననిని జన్మభూమిని మించిన వేరేది లేదని చెప్పి నేను ఒక్కడిగా బయలుదేరి ఆనాడు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.